భారత్ పాక్ల మధ్య 1947లో జరిగిన యుద్ధాన్ని మొదటి కాశ్మీర్ యుద్ధం అంటే ఫస్ట్ కాశ్మీర్ వార్ అని అంటారు. కాశ్మీర్ ప్రాంతం కోసం జరిగిన ఈ యుద్ధం 1947లో మొదలై 1948లో ముగిసింది. భారత్ పాక్ల మధ్య జరిగిన 4 యుద్ధాలలో ఇది మొదటిది. యుద్ధం అప్పుడే కొత్తగా స్వాతంత్రం పొందిన 2 దేశాల మధ్య జరిగింది. ఈ యుద్ధ పరిణామాలు ఇప్పటికీ 2 దేశాలను ప్రభావితం చేస్తున్నాయి. ఈ కాశ్మీర్ యుద్ధం గురించి తెలుసుకునే ముందు అసలు ఇండియా పాకిస్తాన్లు ఎందుకు విడిపోయాయో తెలుసుకుందాం. 1612వ సంవత్సరంలో బ్రిటిష్ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో మన దేశానికి వచ్చారు. అలా వచ్చిన బ్రిటిష్ వాళ్ళు మెల్లగా మన దేశాన్ని ఆక్రమించడం మొదలుపెట్టి తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఆ సమయంలో పాకిస్తాన్, భారతదేశం, బంగ్లాదేశ్ ఈ 3 కూడా ఒకే దేశంగా ఉన్నాయి. బ్రిటిష్ వాళ్ళు భారత ప్రజలను అణచివేతకు గురి చేశారు. అలా బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని దాదాపు 300 ఏళ్ల పాటు పరిపాలించారు. అన్ని 100 ఏళ్ళు పరిపాలించిన తర్వాత మన దేశానికి స్వాతంత్రం ప్రకటించారు. మనకి స్వాతంత్రం ఊరికినే రాలేదు. గాంధీ గారి నేతృత్వంలో సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, చాచా నెహ్రూ, భగత్ సింగ్ ఇలా చాలామంది మహానుభావుల కృషి, ప్రాణత్యాగం వల్ల మన దేశానికి ఆగస్టు 15, 1947న స్వాతంత్రం వచ్చింది. కానీ స్వాతంత్రం రావడానికి కొన్ని రోజుల ముందు ఏం జరిగిందో ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఫిబ్రవరి 20, 1947న అప్పటి బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ అయిన క్లెమెంట్ ఎట్లీ 1948కి ఇండియాలో బ్రిటిష్ పాలన ముగిసిపోతుంది అని పార్లమెంట్లో ప్రకటించాడు. ఇది జరిగిన 2 రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీని లీడ్ చేస్తున్న గాంధీజీని, నెహ్రూ గారిని చూసి తట్టుకోలేకపోయాడు ఇండియన్ ముస్లిం లీడర్ అయిన మొహమ్మద్ అలీ జిన్నా. ఇలా అయితే తనకి పదవి గుర్తింపు రాదు అనుకున్నాడు. అలా జరగాలి అంటే బ్రిటిష్ వాళ్ళు పాటించిన డివైడ్ అండ్ రూల్ పాలసీ ఒక్కటే మార్గం అనుకున్నాడు. స్వాతంత్రం తర్వాత ముస్లింల కోసం ప్రత్యేక దేశం కావాలని డిమాండ్ చేశాడు. దానికోసం చాలా పన్నాగాలు పన్నాడు. జిన్నా చేసిన ఈ డిమాండ్ని గాంధీ, నెహ్రూ కూడా తట్టుకోలేకపోయారు. ఒకానొక దశలో జిన్నా కోరినట్లుగా ప్రత్యేక దేశం ప్రకటించాలని కూడా అనుకున్నారు. ఈలోపు సడన్గా జూన్ 1947న బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ అయిన క్లెమెంట్ ఎట్లీ అనౌన్స్ చేసిన టైం కన్నా 10 నెలల ముందే ఇండియాకి స్వాతంత్రం డిక్లేర్ చేస్తున్నాం, అది ఆగస్టు 15, 1947 అని చెప్పాడు. బ్రిటిష్ వాళ్ళు మనకు చెప్పిన దానికన్నా 10 నెలల ముందే స్వాతంత్రం ఇవ్వడానికి గల కారణం అప్పుడు ఉన్న పరిస్థితులు, లైక్ గాంధీ గారి ఉద్యమం కావచ్చు, జిన్నా సృష్టించబోయే అల్లకల్లోలం కావచ్చు. ఏదేమైనా ఇండియాని మనం కంట్రోల్ చేయలేమని అంత అర్జెంటుగా స్వాతంత్రం ప్రకటించేశారు. స్వాతంత్రం వచ్చిన 2 రోజులకి ఇండియా, పాకిస్తాన్ విడిపోవడం ఖాయమైపోయింది. ఇలా ఇండియా, పాకిస్తాన్ 2 దేశాలుగా విడిపోవడం జరిగింది. ఇక కాశ్మీర్ యుద్ధం విషయానికి వస్తే 1815 వరకు జమ్మూ కాశ్మీర్ ప్రాంతం 22 చిన్న స్వతంత్ర రాజ్యాలుగా ఉండేది. ఇందులో 16 హిందూ రాజ్యాలు మరియు 6 మొహమ్మదీన్ రాజ్యాలు ఉండేవి. వీటన్నిటిని కలిపి పంజాబ్ పర్వత రాజ్యాలుగా పిలిచేవారు. అయితే ఈ రాజ్యాలన్నిటినీ మొఘల్ సామ్రాజ్యంలో భాగంగా ఉంచి రాజ్పూత్లే స్వయంగా పాలించేవారు. తర్వాత బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చాక ఈ రాజ్యాలన్నీ బ్రిటిష్ సామ్రాజ్యంలోకి వెళ్ళిపోయాయి. అయితే ఈ పర్వత రాజ్యాలు అన్నీ కూడా మొఘల్ సామ్రాజ్యానికి ప్రధాన బలం. కానీ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎదుగుదల మరియు తదనంతరం మొఘల్ సామ్రాజ్యం పతనంతో పంజాబ్ పర్వత రాజ్యాల శక్తి కూడా క్షీణించింది. దీన్ని అవకాశంగా తీసుకున్న సిక్కు నాయకుడు రంజిత్ సింగ్కు ఈ రాజ్యాలు చాలా తేలిక లక్ష్యాలు అయ్యాయి. అలా ఒక్కొక్కటిగా అన్ని రాజ్యాలను తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు రంజిత్ సింగ్. చివరకు రంజిత్ సింగ్ జయించిన అన్ని పంజాబ్ పర్వత రాజ్యాలు కలిసి జమ్మూ రాజ్యంగా ఏర్పడ్డాయి. ఈస్ట్ ఇండియా కంపెనీకి సిక్కు సామ్రాజ్యానికి మధ్య 1845-46లో ఒక యుద్ధం జరిగింది. అదే మొదటి ఆంగ్లో సిక్కు యుద్ధం. 1846 సంవత్సరంలో కుదుర్చుకున్న లాహోర్ ఒప్పందం ప్రకారం సిక్కులు బియాస్ మరియు సట్లెజ్ నదుల మధ్య ఉన్న విలువైన భూమిని వదులుకోవడంతో పాటు 12 లక్షల రూపాయలు నష్టపరిహారం కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ అంత సొమ్ము సిద్ధంగా లేకపోవడంతో సిక్కు సామ్రాజ్యంలోని కాశ్మీర్ ప్రాంతాన్ని 7.5 లక్షల రూపాయలకి డోగ్రా రాజు గులాబ్ సింగ్కి ఈస్ట్ ఇండియా కంపెనీ అప్పగించింది. భారతదేశం నుండి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు జమ్మూ కాశ్మీర్ రాజ్యంపై భారత్ మరియు పాక్లు మాలో కలవాలంటే మాలో కలవాలని ఒత్తిడి చేశాయి. భారతదేశ విభజనకు సంబంధించి విలీన ఒప్పందాల ప్రకారం అన్ని రాజ్యాలకు చెందిన రాజులకు భారత్ లేదా పాక్ను ఎన్నుకునే స్వేచ్ఛను ఇచ్చారు. 2 దేశాలను కాదని స్వతంత్రంగా ఉండే హక్కు కూడా వారికి ఉంది. అప్పటి కాశ్మీర్ రాజు అయిన హరిసింగ్ తన రాజ్యాన్ని 2 దేశాలను కాదని స్వతంత్రంగా ఉంచాలని అనుకున్నాడు. బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని వదిలి వెళ్ళిన వెంటనే పశ్చిమ కాశ్మీర్లోకి ముస్లిం తీవ్రవాదులు ప్రవేశించి దాడి చేశారు. అయితే కాశ్మీర్ రాజైన హరిసింగ్ తన సైన్యం ఈ దాడిని తిప్పికొట్టలేదని భయపడి భారత సైన్యాన్ని సహాయం కోసం అర్థించాడు. సహాయం కావాలనుకుంటే కాశ్మీర్ని భారతదేశంలో కలపాలని భారతదేశం షరతు పెట్టింది. అలా ఆ రాజు తన కాశ్మీర్ రాజ్యాన్ని భారతదేశంలో విలీనం చేయడానికి అంగీకరించారు.
అప్పుడు భారతదేశం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. పాక్ దళాల బారి నుండి కాపాడటానికి ఆ రాష్ట్రానికి భారత దళాలను పంపింది. ఈ విలీనానికి చట్టబద్ధత ఉందా లేదా అన్నది ఇప్పటికీ వివాదాస్పదంగా మిగిలింది. ఆ కాలపు జనాభా లెక్కలు లేకపోవడంతో హరిసింగ్ నిర్ణయంలో ప్రజల అభిప్రాయం పరిగణనలోకి తీసుకున్నారా లేదా అనేది నిర్ధారించడం కష్టం. అయితే పాకిస్తాన్ వాదన ప్రకారం కాశ్మీర్ మహారాజుకి భారత సైన్యాన్ని పిలిపించే హక్కు లేదు. ఎందుకంటే కాశ్మీర్ మహారాజు వంశపారపర్యంగా వస్తున్న రాజు కాదు, కేవలం బ్రిటిష్ వారిచే నియమితుడయ్యాడు. బ్రిటిష్ పాలనకు ముందు కాశ్మీర్ మహారాజు అనే పదవి అసలు లేదు. అందుకని పాకిస్తాన్ చర్య తీసుకోవాలని నిర్ణయించుకుంది. కానీ పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు డగ్లస్ గ్రేసీ సైన్యాన్ని పంపడానికి అంగీకరించలేదు. పాకిస్తాన్ గవర్నర్ జనరల్ మొహమ్మద్ అలీ జిన్నా ఆజ్ఞను పాటించడానికి అభ్యర్థించాడు. కాశ్మీర్లో ప్రవేశిస్తున్న భారత సైన్యంపై యుద్ధం చేయడం తన వాళ్ళపై యుద్ధం చేసినట్లవుతుందని డగ్లస్ గ్రేసీ వాదించాడు. చివరకు పాకిస్తాన్ సైన్యాన్ని పంపగలిగింది. కానీ అప్పటికే భారత సైన్యం 5లో 3 వంతు భూభాగాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకుంది. అలా మొదటి కాశ్మీర్ యుద్ధం 1947లో మొదలైంది. ఇది ఇలా ఉండగా అప్పటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఐక్యరాజ్య సమితిని కలగజేసుకోవాల్సిందిగా కోరారు. 1948 డిసెంబర్ 31న ఐక్యరాజ్య సమితి కాల్పుల విరమణ ఒప్పందం కుదిర్చింది. చర్చల అనంతరం ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. కాల్పుల విరమణ అమలులోకి వచ్చింది. కాల్పుల విరమణకు సంబంధించిన నిబంధనలు UNCIP తీర్మానంలో 1948 ఆగస్టు 13న పొందుపరిచారు. 1949 జనవరి 5న ఐక్యరాజ్య సమితి స్వీకరించింది. ఈ తీర్మానం ప్రకారం పాకిస్తాన్ తన బలగాలను వెనక్కి పిలిపించాలి. శాంతి భద్రతలు కాపాడటానికి భారత్ కనీస సంఖ్యలో బలగాలను అక్కడ ఉంచేందుకు సమ్మతించాలి. ఈ 2 నిబంధనలు అమలైతే అక్కడ అభిప్రాయ సేకరణ జరిపి ఆ ప్రాంత భవిష్యత్తు తేల్చాలనుకున్నారు. మొత్తం మీద యుద్ధంలో ఇరువైపులా 1500 సైనికుల వరకు మరణించారు. పాకిస్తాన్ కాశ్మీర్లోని 5 వంతులలో 2 వంతుల భూభాగాన్ని సాధించింది. మిగిలిన 3 వంతుల భూభాగం భారత ఆధీనంలో ఉంది. ఎక్కువ జనసాంద్రత మరియు సారవంతమైన భూమి భారత్లో కలిసింది. ఇలా భారత్ పాక్ల మధ్య 1947లో మొదలైన మొదటి కాశ్మీర్ యుద్ధం 1948లో ఐక్యరాజ్య సమితి కలుగజేసుకోవటం వల్ల ముగిసింది.